తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో 4వ మంగళవారం నిర్వహించిన మరుపొంగళ్ల కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక ఉత్సాహంతో వైభవంగా జరిగింది. తిరుపతి ప్రజల ఆరాధ్య దైవమైన గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన భక్తులు పొంగళ్లు సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. గంగమ్మ జాతర ముగిసిన అనంతరం 5 మంగళవారాల పాటు మరుపొంగళ్లు నిర్వహించే సంప్రదాయంలో భాగంగా ఈ 4వ వారపు కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ పురాణ, జానపద, ఆధ్యాత్మిక పాత్రల వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నేరేళ్లమ్మ ఆలయం నుంచి ప్రారంభమైన శోభయాత్ర గంగమ్మ ఆలయం వరకు ఘనంగా సాగింది. డప్పుల మోతలు, మంగళ వాయిద్యాలు, భక్తి నినాదాల మధ్య కళాకారులు ఊరేగింపులో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పాలక మండలి చైర్మన్ మహేష్ యాదవ్ ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేసి కళాకారులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రసాదాల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్, గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ గంగమ్మ జాతర అనంతరం 5 మంగళవారాల పాటు మరుపొంగళ్లు నిర్వహించడం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారమని తెలిపారు. సాంప్రదాయ వేషధారణల ద్వారా మన సాంస్కృతిక వారసత్వం, ఆధ్యాత్మిక విలువలు భావితరాలకు చేరుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని అమ్మవారిని ప్రత్యేకంగా ప్రార్థించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్, ఈవో జయకుమార్, రాయలసీమ రంగస్థలి చైర్మన్ ఉండాల గోపీనాథ్, కళాకారులు రామకృష్ణారెడ్డి, భాస్కరాచారి, మేకల గంగయ్య, సిద్ధవరం వెంకటాద్రి, వాసుదేవరెడ్డి, కన్నప్ప గారి, కేశవులు, చంద్రబాబు నాయుడు, డాక్టర్ భాస్కర్ రావు, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కొండే చెంగారెడ్డి, అరుణమ్మ, పద్మావతి, సిద్దమ్మ, జ్యోతి, కల్పన, లక్ష్మి భక్తులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ జాతర వారాలన్నీ కూడా ప్రతి వారం కూడా ప్రతి మంగళవారం కళాకారులందరూ కూడా వివిధ వేషాలతో తీసుకొని వచ్చి ప్రతి వారం గుళ్ళో అందరినీ కూడా వచ్చే భక్తులందరికీ కూడా ఇదొక స్ఫూర్తిదాయకం. నిజంగా గోపీనాథ్ గారి మంచి మనసుకి ఇదొక తర్పణం. ఈయన ప్రతి వారం కూడా కళాకారులందరూ కూడా తీసుకొని వచ్చి వివిధ వేషధారణలతో తీసుకొని వచ్చి అమ్మవారిని దర్శించుకొని అదేవిధంగా ప్రసాదాలు కూడా వితరణ కూడా చేయడం జరుగుతుంటుంది. ఆయనకి అదేవిధంగా కళాకారులందరూ కూడా గంగమ్మ తల్లి ఆశీస్సులు ఆయన మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా ఉండాలని చెప్పనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై గ్రామ దేవత గంగమ్మ తల్లి జాతర తర్వాత 5 మంగళవారాలు రాయలసీమ రంగస్థలి కళాకారులు, నటులు, గంగమ్మ తల్లి భక్తులు ప్రతి మంగళవారం వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీలో భాగంగా వివిధ వేషధారణలతో ఈరోజు 4వ మంగళవారం కూడా వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాము. మాకు ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ గారు ప్రతి మంగళవారం మాకంతా ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేసి మాకంతా ప్రోత్సహిస్తున్నారు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ గంగమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ కలగాలని ఈరోజు కూడా వేకువజామునే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేసి ఈరోజు పండ్లుతో సుందరంగా అమ్మవారిని అలంకరించి మాకు దర్శన భాగ్యం కల్పించిన చైర్మన్ గారికి, ఈవో గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకొక మంగళవారం 5వ మంగళవారంగా ఉంది. ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని వివిధ వేషధారణలతో వచ్చి దర్శించుకుంటే అమ్మవారు కోరికలు తీర్చే కల్పవల్లి. ప్రతి ఒక్కరిని ఆమె చల్లని దీవులతో మనందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ జై గంగమ్మ తల్లి.